భారత రాష్ట్ర సమితి 25 ఏళ్ల పండుగ రజతోత్సవ సభ. సో ఇదంతా ఒక 2-3 నెలల నుంచి ఒక పెద్ద హైప్ క్రియేట్ అయినటువంటి పరిస్థితి మనం అందరం చూసినాం. అదేదో తెలంగాణలో ఉన్న సామెత చెప్పినట్టు కొండంత రాగం తీసి అదేదో పాట పాడినట్టు అయిపోయింది నిన్న బీఆర్ఎస్ సభ యొక్క పరిస్థితి. నిజంగానే హైప్ చాలా బాగా వచ్చింది. నిజంగా జనాలు కూడా బాగానే వచ్చిర్రు, దాంట్లో నో డౌట్ అబౌట్ ఇట్. చాలామంది జనాలు వచ్చిర్రు. కానీ అక్కడ దాని ఏమంటారు, ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అనేది చాలామంది ట్రోల్ కూడా చేస్తారు. గట్లనే అయిపోయింది. ఫుల్గా జనాలు వచ్చారు తప్పితే ఆ జనాలు ఎక్స్పెక్ట్ చేసినంత మసాలా కానీ, ఆ జనాలు కేసీఆర్ నుంచి జనరల్గా ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఆ విషయాలు కానీ అక్కడ నుంచి రాకపోవడంతో చాలామంది ఉసూరు మనిపోయారు, చాలామంది నీరు గారిపోయారు. జనరల్గా బాగా హైప్ తెచ్చిన కొన్ని సినిమాలు ఉంటాయి చూడు, పవన్ కళ్యాణ్ సినిమాలో, మహేష్ బాబు సినిమాలో అంతా సినిమా రిలీజ్ ముందు ఎంత అయితే హైప్ వస్తుందో అట్లా రజతోత్సవ సభకు అంత హైప్ వచ్చింది. కానీ సినిమా అట్టర్ ఫ్లాప్ అయితే ఎట్లుంటుంది? సేమ్ కేసీఆర్ నుంచి జనాలు ఇది కాదు ఎక్స్పెక్ట్ చేసేది. కేసీఆర్ నుంచి జనాలు మాస్ డైలాగులు కోరుకుంటారు, కేసీఆర్ నుంచి జనాలు మంచి విమర్శలు కోరుకుంటారు, కేసీఆర్ నుంచి ఒక పవర్ఫుల్ మాస్ స్పీచ్ను కోరుకుంటారు. కానీ అదేదో ఆ గవర్నర్ ప్రసంగం లెక్క అసెంబ్లీలో నిలబెట్టినప్పుడు అన్ని గవర్నమెంట్ ఇచ్చిన చదువు కూడా పోతారు చూడు, గట్ల 25 ఏళ్ళ మేము ఇది చేసినాం అది చేసినామని చెప్పుకుంటూ పోయిండు. మనం ముందుగానే చాలా ముందు ప్రెడిక్షన్ చేసినాం కూడా, కేసీఆర్ గింతకంటే ఎక్కువ మాట్లాడని చెప్పేసి. కాళేశ్వరం కట్టినాం, నెట్టెం పాడైతేనేమి, పోతిరెడ్డి పాడైతేనేమి, మన అంతగిరి అన్నపూర్ణమ్మ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్ ఏదో దుకాణం ఉంటుందని మనం ముందే ఎక్స్పెక్ట్ చేసినాం. గట్లే ఏదో ప్రాజెక్టుల పేర్లు అని చెప్పిండు. మేము నన్ను ఎవరైనా అడిగిరా, ఈ డైలాగ్ అయితే కామన్గా ఉంటుంది కదా, అదేదో లైట్ పట్టుకొని బయలుదేరినాడు. నేను ఆనాడు 25 ఏళ్ళ కింద బయలుదేరిన నాడు ఇది అయ్యేదిందా, ఇది అవుతుందా, ఇది అయ్యేదా పోయేదా అని చాలామంది విమర్శించారు. కానీ తెలంగాణ సాధించుకుని మొదలుపెట్టిండు. మనం చెప్పినాం ఇదివరకే, మన ఛానల్లో కూడా ఆల్రెడీ వీడియోలు ఉంటాయి, వాహినిలో ఉంటాయి, వైడీ న్యూస్లో ఉంటాయి, చూడండి. సో అట్లా అయ్యేది కాదు పోయేది కాదని మొదలుపెట్టి ఆ 25 ఏళ్ళ నుంచి నేను అది చేసుకొచ్చినా, నన్ను ఏమైనా అడిగిరా రైతు బంధు ఇవ్వమని, రైతు బంధు ఇచ్చినాం, బంగారు తెలంగాణ చేసుకున్నాం. కానీ నాగమైపోయి నాకు గోస అవుతుంది, నాకు బాధ అవుతుంది, నాకు దుఃఖం వస్తుంది. ఇదో దుకాణం పెట్టిండు. వాస్తవానికి మధ్యలో ఆగిపోయిండు. ఏం చేయాలో అర్థమవుతలేదు ఆయనకు, మాట్లాడడానికి వస్తలేదు. జనాలు అరుస్తుంటే కూడా డిస్టర్బ్ అయిపోతుండు. అక్కడ సీఎం 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 అని అరుస్తూ ఉంటే ఈయనకి ఎందుకు కోపం వచ్చిందో కాంగ్రెస్ వాళ్ళు ఘోరంగానైతే ట్రోల్ చేస్తారు. ఆడ సీఎం అని కేటీఆర్ను సీఎం అంటుర్రా, కవితను సీఎం అంటుర్రా, అర్థం కాక వాళ్ళు అరుస్తున్నారు. అందుకే ఈయన కేసీఆర్ అసహనానికి గురైండి అని చెప్పేసి కూడా కాంగ్రెస్ వాళ్ళు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో ఏ రకంగా చూసుకున్నా 25 ఏళ్ళ సంబరం అన్నప్పుడు 25 ఏళ్ళ నుంచి ఆ పార్టీ ఆవిర్భావానికి కారకులు ఎవరు? తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని నీలో నింపిన జయశంకర్ సార్ ప్రస్తావన లేకపోయా, ఆయన ఫోటో వేయడం మూలకు పాస్పోర్ట్ సైజ్ కూడా జయశంకర్ సార్ ఫోటో లేకపోయా, ఒక్క సెకండ్ అన్న ఆయన గురించి ప్రస్తావన లేకపోయా. పోనీ నువ్వు విమర్శించేటువంటి పేరు తీయకపోతేవిగా వాళ్ళు వేరే ట్రోల్ చేసుకుంటారు. కానీ రేవంత్ రెడ్డి అని రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు తీయకపోతేవి, ఆర్థిక శాఖ మంత్రి అని బట్టి విక్రమార్క పేరు తీయకపోతేవి, అదొక పొలిటికల్ స్ట్రాటజీ అనుకుందాం. శత్రువుల పేరు తీయలే. కనీసం నీ మిత్రులు, నీ సన్నిహితులు, నీ కోసం కష్టపడ్డా, నీ ప్రస్థానంలో నిలబడ్డటువంటి ఏ ఒక్క వ్యక్తి పేరు తీయకపోతేవి, నీకు ఉద్యమ స్ఫూర్తి నింపిన జయశంకర్ సార్ మర్చిపోతేవి, ఉద్యమానికి బలాన్ని చేకూర్చినటువంటి బతుకమ్మలు లేవు. ఇవాళ తెలంగాణ తల్లి లేదు, విగ్రహాన్ని ఆ విగ్రహం తీసి ఈ విగ్రహం పెడతా అంటివి. నీ బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు అయినప్పటి నుంచి ఉన్నటువంటి హరీష్ రావుని ఒక మూల కూసబెట్టినావు. పాపం చూడు, ఏడి హరీష్ రావు ఫోటో వేయనికి రజతోత్సవ సభలో హరీష్ రావుకు అర్హత లేదా? ఈ ఫ్లెక్స్ మీద, ఈ స్క్రీన్ మీద ఉండడానికి నీ కొడుకు ఏం అర్హత ఉంది? ఇలా బాధ్యత ఈ విషయంలో హరీష్ రావుకు మేము సపోర్ట్ చేస్తున్నాం. ఈ విషయంలో అదే తెలంగాణ పౌరుడిగా బీఆర్ఎస్ పార్టీ నీ టీఆర్ఎస్ పార్టీ లాగా ఉన్నప్పుడు, నీ పసికున్నలాగా ఉన్నప్పుడు నీ పార్టీ నువ్వు బీఆర్ఎస్ఏ ఇది హరీష్ రావుకు సంబంధం లేదన్నాం అనుకుంటే 25 ఏళ్ళు బీఆర్ఎస్ అని పెట్టి 25 ఏళ్ళు అవుతలే కదా, టీఆర్ఎస్ అని పెట్టే కదా నువ్వు 25 ఏళ్ళు అవుతుంది అన్ని కలుపుకొని చెప్తున్నావు కదా. అన్నీ కలుపుకొని చెప్పినప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి నీ ఎంబడున్నటువంటి అల్లుడిని హరీష్ రావుని మర్చిపోతుంది. ట్రాఫిక్ పోలీసుని చేసిన వాడిని ఇందాక ఒక మిత్రులతో ఫోన్ మాట్లాడుతున్నా అంటుండు, హరీష్ రావును ఆఖరికి ట్రాఫిక్ పోలీసుని చేసిండు బీఆర్ఎస్లని. ట్రాఫిక్ కంట్రోల్ చేసుకుంటూ ఎవడ లొల్లి పెడితే సప్లై కూకుండా మాడు. ఇదేనా బతుకమ్మలు ఏడివాయే? జయశంకర్ సార్ ఏడివాయే? ఉద్యమకారుల ముచ్చట ఏడివాయే? అమరవీరులను స్మరించకపోతేవి. ఇది కేవలం కేటీఆర్ను ప్రొజెక్ట్ చేయడానికి, నా తర్వాత నా బిడ్డనే బీఆర్ఎస్కు అధినేత నా బిడ్డ కేటీఆర్ అని చెప్పేసి ఒక మెసేజ్ పాస్ చేసే ప్రయత్నమే జరిగింది. అండ్ బీజేపీ కాదు మా శత్రువు, బీజేపీతో మాకు కొట్లాట లేదు, కాంగ్రెస్ మా ప్రధాన ప్రత్యర్థి అని చెప్పే ప్రయత్నం ఒకటి జరిగింది. ఈ 2 అంశాలలో మాత్రం కేసీఆర్ స్ట్రాటజికల్గా ముందుకు మూవ్ అయినట్టుగా కూడా కనబడుతోంది. ఆయన స్పీచ్లో కూడా పసలేదు.
అది సబ్జెక్ట్ లేదు, ఆబ్జెక్ట్ లేదు, ఆయన డైలాగ్లే మొత్తం ఆయన డైలాగ్లే వాడుతాడు ట్రోలింగ్లో. ఓ సబ్జెక్ట్ లేదు, ఆబ్జెక్ట్ లేదు అని అదో డైలాగు, బబ్రాజమానం భజగోవిందం శూన్యాస్తం శుల్కప్రియం అని అదో డైలాగు. ఇట్లా దుకాణం అయితే పెట్టిండు. ఇక్కడ కేటీఆర్ అండ్ కేసీఆర్ మాత్రమే ఉన్నాడు. ఇక్కడ చాలా అంశాలు కూడా రాసుకొచ్చారు. ఇంకా ఇగో రజతోత్సవ వేడుకల్లో కానరాని జయశంకర్ సార్ ఫోటో, స్టేజ్పై కేసీఆర్ కేటీఆర్ ఫోటోలకే చోటు, తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ ఊసేలేదు, ఫ్లెక్సీలో హరీష్ రావు ఫోటో మిస్సింగ్, ఫ్లెక్సీలలో హరీష్ రావు ఫోటో కూడా లేదు. అమరవీరులు బతుకమ్మ బోనాలు మరిచిన గులాబీ పార్టీ, మీ పార్టీ అస్తిత్వమే అది కదా. మేము వచ్చిన తర్వాతనే బతుకమ్మ పుట్టిందంటిరి, నీ బిడ్డ కవిత ఆడితేనే బతుకమ్మ అంటిరి, బతుకమ్మ పండుగ ఎక్కడ లేని ప్రపంచంలో లేని శోభ తీసుకొచ్చింది మేమే అంటిరి. మరి ఆ బతుకమ్మ ఏడికిపోయా, అమరవీరులు ఏడికిపోయా, బోనాలు ఏడిపోయినాయి, తెలంగాణలో బోనాలు ఏడిపోయినాయి. బీఆర్ఎస్ సభ నేపథ్యంలో విమర్శల వెలువ, వీళ్ళు అంతే గదనీయాలని నువ్వేంద్రబాయ్ చెప్పేదని అంటారు కావచ్చు. కాకపోతే వాళ్ళు ఆ ఫ్లేవర్ని మిస్ చేసుకున్నారు, వాళ్ళే ఆ ఫ్లేవర్ మిస్ చేశారు. నిజంగా ఈ రజతోత్సవ సభలో కూడా ఇట్లాంటి అంశాలన్నీ కలయికతో ఉంటుంటే నిజంగానే మళ్ళొక నూతన ఉత్తేజం వచ్చేది భారత రాష్ట్ర సమితికి. బీఆర్ఎస్ అయినా టీఆర్ఎస్ అయినా ఒకటే అని చెప్పాల్సింది. జాతీయ రాజకీయాలను వెళ్తాం మేము భారత రాష్ట్ర సమితి అని చెప్పేసి అనుకున్న కేసీఆర్ ఆఖరికి సొంత రాష్ట్రం తెలంగాణలో చెద్దుకెళ్ళబడటంతో ఇక ఈ రాష్ట్రంలో ఏడవైందో ఆనే దోలాడుకోవాలి, మనం ఏం కోల్పోయినామో సాధించుకోవాలని ఆయన అనేది ముచ్చట ఏంటంటే ఇదే తెలంగాణ మాకు దిక్కిగా వేరే బయటకు పోయే పరిస్థితి లేదు, తెలంగాణలో అధికారులకు వస్తే చాలు అన్నట్టుగానే ఆయన యొక్క ప్రసంగం ఉంది. అండ్ కేంద్ర ప్రభుత్వాన్ని పెద్దగా విమర్శించలేదు భారతీయ జనతా పార్టీని, రాష్ట్ర ప్రభుత్వాన్ని మాత్రమే విమర్శించిండు. సో దట్ మేము రాష్ట్రంకి పరిమితం లిమిటెడ్ అని చెప్పేసి ఇండైరెక్ట్గా చెప్పే ప్రయత్నం చేసిండు. సో ఆ ఫ్లేవర్ను టీఆర్ఎస్ కాలం, ఎందుకంటే కనీసం 25 ఏళ్ళ రజతోత్సవ సభలనన్నా ఆ పాత ఫ్లేవర్ తీసుకొస్తారని ఊహించినాం, కానీ ఆ పాత ఫ్లేవర్ ఎక్కడ కనిపించలేదు. ఇక తాగుడు తినుడు ఎప్పుడు దుకాణమే, బస్సులలో ఆ వీడియోలు ట్రోల్ చేసేది ఆ చిల్లర దుకాణం మనం జ్యోతికి పోతలేం, కానీ బీర్ సీసాలకు స్టిక్కర్లు, వాటర్ బాటిల్కి స్టిక్కర్లు. సో ఇవాళ రేపు ఒకటి మీటింగ్లకు కూడా ఎవడు పోతలేండి ఇంత బుక్ తిండి పెట్టకపోతే, అది వేరే అంశం అనుకోండి. సో ఫుల్గా జనాలు వచ్చినప్పటికి కూడా స్పీచ్ నిల్ అయిపోయింది. సో అండ్ అక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఏ ఒక్క క్యాండిడేట్ను కూడా మాట్లాడనియాలి. మరి అంత టైం లేదా నిజంగానే? కేసీఆర్ రాకముందుకే మాట్లాడనుండే, కేసీఆర్ రాకముందుకు మాట్లాడడానికి అవకాశం లేకుండా ఏ ఒక్క నాయకుడు హరీష్ రావుకు మాట్లాడే అవకాశం ఇవ్వాల్సింది. కనీసం నీ కొడుకు కేటీఆర్ ఏం మాట్లాడుతాడో వినిపించాల్సింది. వాళ్ళే కదా నీకు ముందట నడిపిస్తారు ఇప్పుడు అన్నది. నువ్వు అసెంబ్లీకి రావాయే, నువ్వేం మాట్లాడవాయే, వీళ్ళు మాట్లాడటంలో మాట్లాడిన ఏవాయే నీకు నచ్చింది. ఆ అన్న రాసిస్తాడు నీకు తెలుసు, ఏ అన్న నీకు స్క్రిప్ట్ రాసిస్తాడు నాకు తెలుసు, స్క్రిప్ట్ రాసింది చదివేసినావు. అసలు వితౌట్ స్క్రిప్ట్ స్పాంటేనియస్గా దుమ్ము దులిపే కేసీఆర్ అయినా మనం చూస్తుందనిపించింది నిన్న. నిజంగా చాలా ఆసక్తిగా ఎదురు చూసిన స్పీచ్ అంతా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా విన్నా. మునుపటి కేసీఆర్ కాదు, మునుపటి మాటలు లేవు, మునుపటి పదును లేదు ఎక్కడ కూడా. సో ఏ అంశాన్ని కూడా పదునుగా మాట్లాడలేదు. సో ఇది బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరిగినటువంటి తీరు. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అన్నట్టుగా తయారైంది నిన్న భారత రాష్ట్ర సమితి. ఇక పెద్దగా దాని గురించి పెద్దగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు, 3 రోజుల్లో మర్చిపోయేటటువంటి సభనే ఇది.